తండ్రి, మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతయు మిమ్మల్ని క్షేమంగా కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అనేక మందికి నా తండ్రి ఈ అవకాశం లేనప్పటికీ మమ్మల్ని క్షేమంగా నా తండ్రి ఇక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ద్వారా నా తండ్రి మీరు మహిమ పొందాలని అనుకుంటున్నాం. అందరి బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సిలువలో మీ కుమారుని యొక్క మరణాన్ని గుర్తు చేసుకుంటూ నా తండ్రి ప్రతి ఆదివారం ప్రతిదినం మేము ధ్యానించుకుంటున్న వాక్యాన్ని బట్టి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. కొద్ది నిమిషాలు నా తండ్రి మరి పరిశుద్ధ గ్రంథంలో మాటలు మేము ధ్యానించుకుంటున్నా మీ కృప చూపించండి. చెబుతున్న నాకు ఉంటున్న నా తండ్రి సంఘం అంతటికి మీ ఆత్మతో సహాయాన్ని తెచ్చింది. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. సంఘమంతటికి మరొకసారి ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందరూ కలిసి ధ్యానించుకుందండి. సుమారుగా కొన్ని పరిస్థితులు ఏమవుతున్నాయంటే మనం వాక్యాన్ని చదవలేని పరిస్థితులు లేదా ఆరాధనకి రాలేని పరిస్థితులు కొన్ని ఏర్పడతా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఇంటర్నెట్లో మీరు బాగా అందరికీ యాక్టివ్గానే ఉంటారు. 12 రాష్ట్రాలంట సుమారుగా ఇప్పటికే ఆరాధనకి వెళ్ళాలంటే అనుమతులు కావాలి. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు. దీనికి కారణం కూడా మనమే. ఎందుకంటే నమ్ముకోని వాళ్ళు ఎలా అయితే వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారో, నమ్ముకున్న మనము మన పనుల్లో నిమగ్నం కాలేదు కాబట్టి అవి జరుగుతున్నాయి. ఇది వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మన ఇంట్లో సుమారుగా 4 ఉంటే ఎంతమంది ప్రార్థనకి వెళ్తాం? తెలుసు కదా. అందరం వెళ్తామా? అందరం వెళ్ళాం. ఏమో వెళ్తే చాలా అదృష్టం, చాలా సంతోషం. రక్షణ అందరికీ కావాలా లేకపోతే మన ఇంట్లో ఒకరికో ఇద్దరికో కావాలా? అందరికీ కావాలి. విచిత్రం ఏంటంటే ఒకళ్ళొకళ్ళే నమ్ముకొని ఉంటారు, రక్షణలో ఒకళ్ళొకళ్ళే ఉంటారు. కానీ దేవుడు అందరూ రక్షింపబడాలని తిమోతికి చెప్తాడు. ఇది వరము, ఆజ్ఞ అంటాడు. మనందరికీ తెలుసు. తిమోతికి రాసిన పత్రిక ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము మనందరికీ తెలిసిన సందర్భం. అది 2వ అధ్యాయము ప్రారంభం నుంచి ఒకసారి చదువుకున్నది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను, అంటే మనము మన భక్తి పరిపూర్ణంగా ఉండాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా, సుఖముగా బ్రతకాలన్నా. అంటే బ్రతుకు కూడా ఎలా అయిపోయిందంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా కష్టమైపోయింది. యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించిన మనకి బ్రతకడం కూడా ఎవరో అనుమతి కావాలి. సుఖముగా నెమ్మదిగా ఉండాలంటే బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది
మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవుడైతే అందరూ రక్షణ పొందాలని ఇష్టపడుతున్నాడు. ఇది ప్రపంచం అంతటికీ అప్లై చేసే ముందు ఒక చిన్నగా మన కుటుంబానికి అప్లై చేద్దాం. అంటే ఆదివారం మనం ఏదో ఒక విషయాన్ని తెలుసుకొని నేర్చుకొని దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఆరాధన అనగానే పాటలతోటి ప్రార్థనతోటి ఎలా అయితే మనం దేవుణ్ణి మహింపరుస్తామో విన్న వాక్యంతో కూడా మనం మహింపరచవలసిన అవసరం ఉంది. అందుకనే విన్న వాక్యంలో మనుషులందరినీ పక్కన పెట్టుకుంటే ముందు మనతోనే ప్రారంభించాలి, మన కుటుంబంతోనే ప్రారంభించాలి. ఇవి బైబిల్లో కూడా చాలా కొద్ది మంది కనబడతారు. కుటుంబాలుగా ప్రార్థనలో ఉన్న వాళ్ళు చాలా కొద్ది మంది కనబడతారు. మొదటి శతాబ్దంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే ఇందాక మనం చదువుకున్నాం. సంఘము విస్తరించిపోయింది, హింస జరిగింది. ఆ హింస జరిగిన సంఘం చెదిరిపోయినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? మనం 8వ అధ్యాయంలో చదువుకున్న వాక్య భాగంలో చెదిరిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? సువార్త ప్రకటిస్తున్నారంట. వాస్తవానికి ఏదైనా సమస్య జరిగినప్పుడు, సంఘంలో ఏదైనా గలిబిలి జరిగినప్పుడు చెదిరిపోయిన వాళ్ళందరూ ఏం చేయాలంటే దాక్కుంటారు. అవునా? మనకి ఏదైనా సమస్య, ఒక పెద్ద విపత్తు జరిగింది అనుకోండి సంఘంలో, అందరూ చెదిరిపోయి ఏం చేస్తారు? మరలా సంఘానికి రావాలంటే భయపడతారు. ఉదాహరణకి ప్రారంభ శతాబ్దంలో అపోస్తలుడైన పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్నటువంటి జీవితంలో ఆయన ఏం చేసేవాడు? ఇంటింటా చొచ్చి స్త్రీలు పురుషులని తేడా లేకుండా వాళ్ళని ఈడ్చుకొచ్చి చెరసాలలో వేయించాడు. సౌలుగా ఉన్న జీవితంలో ఆయన చేసిన కార్యక్రమం ఏంటంటే, ఎవరెవరైతే ప్రార్థనకి వెళ్తారో, ఎవరెవరైతే ఆరాధన చేస్తారో, ఎవరెవరైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటారో రక్షకుడిగా, వాళ్ళందరినీ నోటెట్ చేసుకొని ఏరుకొని మరీ బయటికి తీసుకొచ్చి చెరసాలలో బంధించేవాడు. మీకు తెలిసే లేదా? ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, కాకపోతే మనకు తెలియట్లేదు. అంటే ఇదేం కొత్తది కాదు. ప్రారంభ శతాబ్దంలో ఎవరైతే యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పొందిన హింసే అది. కొత్తగా ఇప్పుడు మనం ఏమీ పొందట్లేదు. నిజం చెప్పాలంటే మనకి చాలా కంఫర్ట్. అప్పుడు బైబిల్ ఉందా? లేదు. ఎవరైనా చెప్తే వినాలి. కానీ ఇప్పుడు మనకి పుస్తక రూపంలో బైబిల్ వచ్చింది, మన చేతుల్లో ఉంది. కేవలం ఇది మనం చదవకపోవడం వల్ల, మన ప్రార్థన జీవితాన్ని దేవుళ్ళలో కొనసాగించకపోవడం వల్లనే జరుగుతుంది ఇదంతా. మనమే కనుక ప్రతిరోజు బైబిల్ చదివితే ఈ పరిస్థితులు ఉండవు. మనమే కనుక నిజంగా రక్షకుడిగా అంగీకరించిన యేసుక్రీస్తు వారిని మన ద్వారా మనతోటి ప్రచారం చేయగలిగితే ఈ పరిస్థితులు ఉండవు. అయితే బైబిల్లో 2 కుటుంబాలని మనం చూద్దాండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మనందరికీ బాగా తెలుసు, అకుల ప్రిస్కిల. వీళ్ళందరి గురించి చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు విన్నాం కూడా. అవునా? వీళ్ళు ఎంత ప్రసిద్ధి చెందిన వాళ్ళు అంటే 18వ అధ్యాయం మనం ముందుకెళ్దాం. 18వ అధ్యాయం అపోస్తుల కార్యములు మనం ఒకసారి వాళ్ళని చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము మనం చూడగలిగితే ప్రారంభం నుంచి అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీలకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల ఎవరంటే యూదు. మీరు బాగా గమనించాలి. ఎవరెవరు కుటుంబాలుగా మారుతున్నారు, ఎవరెవరు కుటుంబాలుగా మారనో మనం చూడండి. అకుల అను ఒక యూదులు అంటే ఎవరు? జనరల్గా యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన వారు. అవునా? యూద జాతి వారైనా వాళ్ళు అంత త్వరగా మారరు. ఒకవేళ మారితే యేసుక్రీస్తు వారిని ఎందుకు సిలువ వేస్తారు? వేరు కదా.
యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం తెలిసి యేసుక్రీస్తు వారి భూమి మీద ఈ లోకం అంతటికి రక్షకుడని తెలుసుకొని వారు కనుక నమ్ముంటే యేసుక్రీస్తు వారిని సిలువేసేవాళ్ళు కాదు, హింసించేవాళ్ళు కాదు. అలాంటి యూదుల్లో నుండి ఒక వ్యక్తి మారుతున్నాడు. ఎవరంటే ఆయన పొంతు వంశీయుడైన అకులా అని ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వారి వృత్తికి నేరాలు కుట్టేవాళ్ళు. పౌలు గారు కూడా అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేను. వారు కలిసి వీళ్ళందరూ కలిసి పనిచేసేటప్పుడు ఏం మాట్లాడుకుని ఉంటారు అనుకుంటున్నారు? అపోస్తలుడైన పౌలు గారు డేరాలు కుట్టే పని చేసేటప్పుడు అకులా ప్రిస్కిలాతో కూడా ఏం మాట్లాడాడో తెలుసా? కింద చదివితే అర్థమవుతుంది. 5వ వచనం. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి, అంటే యూదులు ఏం చేస్తారంటే ఒక మతాన్ని ఎందరో ఎదిరిస్తారు చెప్పేవాడు. మూర్ఖత్వము, యూద మతం మూర్ఖులు అన్నమాట. నేనంటాను కాదు, వాళ్ళు చెప్పిన మాట వినరు. అందుకే ఎదురు మాట్లాడతాను. ఏమన్నాడు? వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్ని జనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుయు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండను. పౌలు గారు ఆ పరిస్థితులు ఎదురవగానే యూదులు మూర్ఖత్వంతో వినరని తెలిసి అక్కడ వదిలేసి వచ్చేసి తీతుయు యూస్తు దగ్గరకు వచ్చేసాడు. ఆ సమాజ మందిరంలో ఆయన వచ్చినప్పుడు మరి కొరింథీయుల్లో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందని. వీరిలో ఉన్నారు అకులా ప్రిస్కిలా. మీరు చదవగలిగితే కొరింథీ పట్టణానికి మనం చూడగలగాలి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మనం ఒకసారి చూద్దాం. వీళ్ళు అక్కడ కనబడతారు. ఎందుకు వీళ్ళని ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ మనం వాళ్ళ గురించి తెలుసు. అకులా ప్రిస్కిలా గురించి అనేక సార్లు చదువుకున్నాం. అయినా కూడా వాళ్ళలో ఒక గొప్ప క్వాలిటీ ఉంది, ఒక గొప్ప సందర్భం వాళ్ళ నుంచి మనం ఈరోజు నేర్చుకోవాలి. 19వ వచనాన్ని మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదవగలిగితే, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకులా ప్రిస్కిలా అను వారును మనం బాగా జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అకులా ప్రిస్కిలా అను వారును వారి ఇంట ఏముందంట? సంఘం ఉంది. అది మనకు తెలియాలి. మీరు బాగా గమనిస్తే సంఘం ఎంట ఉంటుందా సమాజంలో ఉంటుందా మీరు చెప్పండి. మన ఇంట్లో ఏముంటుంది? సమాజం ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సమాజంలో సంఘం ఉండటం వేరు, మన ఇంట్లో సంఘం ఉండటం వేరు. మన ఇంట్లో సమాజం ఉండటం వేరు. సమాజం అనగానే ఎవరెవరు ఉంటారు? అందరూ కలిసి ఉంటే అది సమాజం. అందులో భక్తిపరుడు ఉండొచ్చు, త్రాగుబోతు ఉండొచ్చు. కాబట్టి విలేజ్లో ఎవరెవరు ఉంటారు? అందరూ ఉండొచ్చా? కానీ ఇంట్లో కూడా అందరూ ఉండొచ్చు. మన ఇంట్లో ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఉండొచ్చు, వెళ్ళని వాళ్ళు ఉండొచ్చు, వెళుతూ పాపం చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ సంఘంలో ఎవరు ఉంటారు?
అపోస్తలుడైన పౌలు గారు తను రాస్తున్న ప్రతి పత్రికలో ఒక పదం వాడతాడు. సంఘమును మీరు చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ప్రారంభవచనం, మొదటి అధ్యాయం ప్రారంభవచనం, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అకయ అంతటనున్న పరిశుద్ధులందరికీ, అంటే సంఘంలో ఎవరు ఉంటారని చెప్తున్నాడు? పరిశుద్ధులు ఉండాలి. సంఘంలో అందరూ ఉండడానికి కుదరదు. ఎలా పడితే అలాగా ప్రవర్తించేసే వాళ్ళు సంఘంలో ఉంటే కుదరదు. మరి ఎవరు ఉండాలి? పరిశుద్ధులు ఉండాలి. దానినే సంఘం అంటున్నాడు. కానీ సమాజంలో అయితే అందరూ ఉండొచ్చు. మన ఇంట్లో అయితే అందరూ ఉన్నారు. కానీ అకుల ప్రిస్కిల ఇంట్లో అలా లేరు. ఏమని అన్నాడు? 16 వచనం మరలా చదువుదాం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల అని వారును వారి ఇంటనున్న సంఘము. మన ఇంట్లో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే సంఘం ఉండాలి. ఎవరింట్లో ఉంది? అకుల ప్రిస్కిల వాళ్ళ ఇంట్లో ఉంది. సంఘం ఉందంటే అర్థం ఏంటి? ఆ ఇల్లంతా సంఘం. ఆ ఇల్లంతటిలో ఎవరెవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు. మన ఇంట్లాగా సమాజం లేదు. మన ఇంట్లాగా సంఘం ఉంది. మన ఇంట్లో లాగా తాగుబోతులు తిరిగిబోతులు ఉన్నప్పటికీ మారిన మనము పట్టించుకోకపోవడం వల్ల మన ఇల్లు ఇంకా సంఘంగా మారలేదు. మరి ఎలా ఉంది? ఇంకా సమాజంగానే ఉండిపోయింది. ఎప్పుడు సంఘంగా మారింది మన ఇల్లు? ఎప్పుడైతే సంఘంగా మారిందో మనం అంతటి సమాజం అంతటిని కూడా మనం సంఘంగా మార్చే అవకాశం ఉంది. కానీ అకుల ప్రిస్కిల ఒక్కళ్ళే ఎందుకు మనకు కనబడుతున్నారు బైబిల్లో? అంటే వాళ్ళ ఇంటిని వాళ్ళు ఎలా మార్చుకున్నారు? సంఘంగా మార్చుకున్నారు. అంటే రక్షణ పొందిన నువ్వు నేను మన ఇంటిని సంఘంగా మార్చుకోవాలి. అప్పుడే ఆ రక్షణకు అర్థం. అలా లేదనుకోండి మన ఇల్లు కూడా సమాజంలాగా ఉండిపోతుంది. మన అక్క, తమ్ముడు, మన నాన్న, మన అమ్మ ఎవరో ఒకళ్ళు సమాజంలో మిగిలిపోతారు. సమాజంలో మిగిలిపోతే పరలోకం రాదు, రక్షణ రాదు. కానీ మన ఇల్లు ఎలా ఉండాలంట? సంఘంగా ఉండాలి. మరొక వ్యక్తిని చూడండి. అపోస్తల కార్యంలో ఫిలెమోనుకు రాసిన పత్రిక, మనకు ఇంకొక అతను కనబడతాడు. ఫిలెమోనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనకు కనబడతాడు. 1వ అధ్యాయం ఉంటుంది ఫిలెమోనుకు రాసిన పత్రిక. మొదటి వచనం నుంచి, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడినైన ఫిలెమోనుకును మన సహోదరుడైన అప్పియకును తోడి యోధుడైన అర్కిప్పునకును. మళ్ళీ ఆయన ఇట్లా ఏముందంట? సంఘం ఉంది. ఎవరైనా అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పు రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఎవరికి చెప్తున్నాడు శుభవచనం అంటే? ఎవరి ఇంట్లో అయితే సంఘం ఉందో ఆ సంఘానికి శుభం చెప్తున్నాడు పౌలు గారు. అంటే ఒకప్పుడు మొదటి శతాబ్దంలో ఎలా అయితే సౌలు గారు ఇంటంట చొచ్చి స్త్రీలని పురుషులని లేకుండా తీసుకువచ్చాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళకి ఇంట్లో సంఘం ఉండేది. వాళ్ళందరూ సంఘంగా ఉండేవాళ్ళు. అందుకనే యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించిన వారందరినీ సౌలు తీసుకొచ్చి బహిరంగంగా సమాజంలోకి వీడ్చుకొచ్చి సరసాల్లో వేయించాడు. కానీ ఆ పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు.
అందుకనే వాళ్ళు హతసాక్షులయ్యారు, అందుకనే వాళ్ళు పరలోకం పొందుకోగలిగారు. ఎప్పుడైతే మన ఇల్లు కూడా సంఘంగా ఉంటుందో, మనకు ముందున్న మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారు మనకి ఆదర్శం. మరలా ఆ తర్వాత ఎవరు సంఘంగా కనబడట్లేదు, ఏ కుటుంబం సంఘంగా కనబడట్లేదు. అన్ని కుటుంబాలు సమాజంగానే ఉన్నాయి, అంటే అందరూ కలిసి ఉంటున్నారు. ఎవరి దారి వారిది కుటుంబంలో, ఎవరి దారి వారిది ఇంట్లో. సంఘంగా రక్షకుడిని అంగీకరించాలి ఏక మనస్సు అనే దృక్పథం లేదు ఈరోజు మన ఇళ్ళల్లో. ఎందుకు లేదంటే రక్షింపబడ్డ మనమే దానికి కారణం. మన క్యారెక్టర్, మన ప్రవర్తన ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో మన ఇల్లు అంతా సంఘంగా మార్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎవరో వచ్చి మన ఇంటిని సంఘంగా మార్చారు. ఈ అర్కిప్ప గారిని మళ్ళా చూడగలిగితే ఆయన గురించి 4వ వచనంలో ఏమని అంటాడంటే, నీ ప్రేమను గురించి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయించు ఎల్లప్పుడూ నా దేవునికి. ఒక అర్కిప్ప గారి గురించి పౌలు గారు ఇస్తున్న స్టేట్మెంట్ అది. ఒక భక్తుడి గురించి చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారు ఇస్తున్న స్టేట్మెంట్. ఏ పౌలు గారు అయితే మారక ముందు ఇలాంటి వారిని ఈడ్చుకొచ్చాడో, ఇలాంటి వారిని ఈడ్చుకొచ్చి యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారిని అందరినీ ఈడ్చుకొచ్చి చెరసాల్లో వేయించాడు, అదే పౌలు గారు మారిన తర్వాత ఎలా ఉన్నాడు? ఆయన ఇంట ఉన్న సంఘాలను ఏర్పరిచాడు, ఇల్లు తిరిగాడు, గృహ కోడికలు చేశాడు, ప్రతి ఇంటిని సంఘంగా మార్చడానికి ప్రయత్నం చేశాడు. ఆయనకు ఒక లక్షణం ఉంది, వెళ్ళిన ప్రతి ప్రదేశాన్ని మరలా తిరిగేవాడు. మరలా వాళ్ళు ఎలా ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నవారు ఎలా ఉన్నారు. అప్పట్లాగా ఇన్ని సంఘాలు లేవు, బహిరంగంగా ఇంత ప్రార్థన చేసుకునే అవకాశం లేదు. అందుకనే వారు ఇంటింట కూర్చునే వాళ్ళు. 2వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు మనం చదువుకుంటే కూడా 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చదువుకుంటే మనకు బాగా తెలుసు ప్రారంభ శతాబ్దంలో వాళ్ళు ఎలా కూర్చునేవాళ్ళు. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వారికి భయము కలిగిన మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగిను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొనుచుంటుంది. వాళ్ళందరూ ఇంటింట రొట్టె విరిచారు. సంఘం అంతా కలిసి సంఘంలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ అక్కడ వాక్యం బోధించి అందరూ కలిసి సంతోషంతో నిష్కపటమైన హృదయంతో ఆనందంగా భోంచేసేవాడు. అంటే ఇప్పుడు జరగట్లా కార్యక్రమాలు. ఎప్పుడైతే మనం సంఘమంతటిగా కలిసి ఒక ఇంటికి వెళ్తామో ఆ ఇల్లు కూడా మనం సంఘంగా మార్చడానికి అవకాశం ఉంది. ఎవరో ఒకళ్ళు మాత్రమే వెళ్ళి సువార్త చెప్పడం కాదు. ప్రారంభంలో నమ్మిన వారందరూ, రక్షణ పొందిన వారందరూ ఏం చేశారంటే ఏక మనస్సు కలిగి దేవాలయానికి వెళ్ళి ఆరాధించుకొని అంతే కలిసి సంఘం ఇల్లు తిరిగి దేవుని వాక్యాన్ని బోధించి ఆ ఇంటిని సంఘంగా మార్చేవాడు. ఇది ప్రారంభ శతాబ్దంలో జరిగినవి. ఇప్పుడు ఏం జరగట్లేదు. అంటే మనం వాక్యం వినడం మన వరకు ఉంచుకొని రక్షణ పొందే సరిపోతుందా? లేదు. మన ఇల్లంతటినీ సంఘంగా మార్చుకోవాలి. అంత మాత్రమే కాదు, అకుల ప్రిస్కిల్ అనేవాళ్ళు ఏం చేశారో
మనం ఒకసారి అపోస్తల కార్యాలు ఇందాక చదువుకున్నాం. అదే 18వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు, మరలా ఎవరిని మార్చడానికి వీళ్ళు ప్రయత్నం చేశారో చూడాలి. అకుల్లా ప్రిస్కిలా అనేవాళ్ళు మనం చూడగలిగితే, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసీలోకి వచ్చిన అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడు అయి ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా ఆరంభించెను. ప్రిస్కిల్లా అకుల విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విస్తృతపరిచింది. అకుల్లా ప్రిస్కిల్లా మారడం మాత్రమే కాదు, ఎవరైతే అలెగ్జాంద్రియ అతను ఉన్నాడో కేవలం అతను బాప్తిసం మాత్రమే తీసుకున్నాడు, కానీ వాక్యం అంత వివరంగా తెలియకుండా ఉంది. అయితే మన సంఘంలో కూడా ఉంటారు చాలామంది. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరినీ మనం ఎప్పుడైనా ఇలాగా పరామర్శించామా, పరిచర్య చేసామా అనేది మనం ఒకసారి చెక్ చేసుకున్నాం. ఈ సందర్భం ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మన సంఘంలో కూడా బాప్తిసం తీసుకున్న ఒక నూతన ఆత్మ విషయమై మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వారిని మనం పరిరక్షించాలి, వారికి మనం పరిచారం చెయ్యాలి, పరిచర్య ధర్మం చెయ్యాలి. ఎవరో వచ్చారు, బాప్తిసం తీసుకున్నారు, వెళ్ళిపోయారు కాదు. ఆ ఆత్మ పట్ల మనము ఒక నిబద్ధత కలిగి జవాబుదారీతనం కలిగి ఉండాలి. ఆ ఆత్మని పరలోకానికి నడిపించే బాధ్యత మన మీద ఉంది. లేకపోతే అకుల్లా ప్రిస్కిల్లా అలెగ్జాంద్రియ అయిన వాడు ఆల్రెడీ ప్రముఖుడు, విద్వాంసుడు అయినప్పటికీ అతనికి ఎందుకు యేసుక్రీస్తు వారి మార్గం గురించి చెప్పాల్సి వచ్చిందంటే, అతనికి వివరంగా చెప్పి యేసుక్రీస్తు వారు సొంత రక్షకుడు అని తెలియజేసి ఆయనని పరలోక మార్గానికి నడిపించారు. మనం కూడా ఏం చేయాలంటే, నమ్ముకున్న వారిని, బాప్తిసం తీసుకున్న వారిని అలా వదిలేయటం కాదు, వారి పట్ల మన పరిచర్య ధర్మం చెయ్యాలి, వారికి మనం పరిచర్య చేయాలి, వారిని మనం ఎప్పటికప్పుడు పరిరక్షించాలి. అవసరమైతే వారితో సహవాసం చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ప్రభువులో స్థిరంగా నిలబడగలడు. అందుకని అకులాయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచింది. అంటే ఎవరైతే బాప్తిసం తీసుకుని నూతనంగా ఒక ఆత్మ చేర్చబడిందో ఆ ఆత్మ పట్ల మనం వారికి యేసుక్రీస్తు వారి రక్షణ గురించి పూర్తిగా వారి భక్తి జీవితానికి మనము పరిచయం చేయాల్సిన అవసరం. ఎందుకంటే మనం బాప్తిసం తీసుకున్న వాళ్ళని చూసి, తీసుకున్నాడు కదా అయిపోయింది, ఓకే రక్షణలోకి వచ్చేసాడని మనం సంతోషపడి వదిలేయకూడదు. వాళ్ళని మనతో పాటే ప్రయాణం చేసేలాగా ప్రయత్నం చేయాలి. సంఘంతో ఎప్పటికప్పుడు అనుసంధానం చేయాలి, వారిని విడిచిపెట్టకూడదు. వారి ఆత్మకి మనమే బాధ్యులు. అంటే సంఘానికి చాలా గొప్ప బాధ్యత ఉంది. ఎవరైనా రక్షింపబడిన వాళ్ళు ఉంటే ఆ సంఘంలో అంతటితో అతన్ని వదిలేయకూడదు. రక్షణకి ఎంతైతే కష్టపడి అతన్ని రక్షణలోకి తీసుకురావడానికి బాప్తిసం తీసుకోవడానికి ఎంతైతే మనం శ్రమ పడ్డామో ఆ శ్రమ తర్వాత అతన్ని భక్తిలో కొనసాగించడానికి కూడా అంతే శ్రమ పడాలి. అప్పుడే మనం చేసిన సేవకి నిజమైన అర్థం, అప్పుడే అతనికి పరిపూర్ణమైన రక్షణ వచ్చినట్టు. అంతే తప్ప బాప్తిసం ఇప్పించాం కదా అని అందరితో వదిలేసాం అనుకోండి, ఆ వ్యక్తి తర్వాత జీవితం ఏంటి? ఎందుకంటే సమాజంలో బ్రతుకుతున్న మనకి అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు ఏదైనా ఎదురవ్వచ్చు. వీటి నుంచి తొలగిపోయిన వారు అనేక మంది అని బైబిల్లో రాయబడింది. ఒకసారి వెలిగింపబడి హెబ్రీ పత్రిక మనం చూద్దాం. వారిని ఎందుకు పరిరక్షించాలంటే, ఏప్రిల్ రాసిన పత్రిక మనం ఒకసారి చదువుదాం. 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం.
ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట. అంటే ఒకసారి బాప్తిసం పొందిన తర్వాత ఎవరైతే ఉన్నారో విశ్వాసిగా వారు గనక పొరపాటున తొలగిపోయారో అలాంటి వారి గురించి ఇస్తున్న స్టేట్మెంట్ అంటే వాళ్ళు మరలా యేసుక్రీస్తు వారిని బాహాటంగా సిలువ వేస్తున్నారు. ఒకప్పుడు యూదులు వేసిన సిలువ కాదు ఇది అనేకుల్ని అవిశ్వాసులుగా తయారు చేసే సిలువ. అందుకే అంటాడు కదా, నా నామము మిమ్మల్ని బట్టే అన్ని జనులలో దూషింపబడుతుంది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణాన్ని మనమే బాహాటంగా అవమానపరుస్తున్నాము. దేని ద్వారా అంటే ఈ లోక సంబంధమైనది అన్నాడు. పరలోక సంబంధమైనది వరమును రుచి చూసిన తర్వాత దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును బట్టి, అంటే ఈ లోక సంబంధమైన శక్తిని బట్టి మన యొక్క రక్షణ వరాన్ని కూడా పక్కన పెట్టి లోకంలో కలిసిపోవడానికి, సమాజంలో కలిసిపోవడానికి మనం అవకాశాన్ని ఇస్తున్నాం. అలాంటి అవకాశం ఇచ్చిన మనకి ఇస్తున్న స్టేట్మెంట్ అంటే మనం మరలా మారం. అవసరమైతే మనమే ఎదురు వాక్యం చెబుతాం మనకి. ఎలా అంటే యేసుక్రీస్తు వారు నాకు తెలుసు, రక్షణ నాకు తెలుసు. మారపోవడానికి అర్థం ఏంటనుకుంటున్నారు? అసాధ్యం అంటే అర్థం ఏంటి? వారికి వాక్యం తెలుసు, జ్ఞానం తెలుసు, భక్తి తెలుసు, కానీ పాటించరు. ఎందుకు? ఈ యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావం అంతగా దాన్ని ఆవరించింది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మన ఇంత సంఘం లేనప్పుడు, మనము సమాజంలో బ్రతుకుతున్నప్పుడు జరుగుతుంది. మన ఇల్లు కూడా సమాజంలాగా ఉందనుకోండి, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలా కాకుండా మన ఇల్లు కనుక సంఘంగా ఉంటే మన ఇంట్లో ప్రతిరోజు వాక్యం ఉంటుంది, ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది, ప్రతిరోజు పాటలు ఉంటుంది, ప్రతిరోజు దేవుడు అనే పదమే మన ఇంట్లో జరుగుతుంది. కానీ సమాజంలో జరిగే సంఘటనలన్నీ ఇంట్లో డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకని మన ఇల్లు ఎలా మారాలంటాడంటే సంఘంగా మారాలి. మన ఇంట్లో ఏముండాలంటాడంటే సంఘం ఉండాలంటాడు. దానికి మనం చేయాల్సింది ఏంటంటే మన కుటుంబం అంతా రక్షణలో ఉండాలి. రక్షణలో ఉన్న మన ఇల్లే సంఘము అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక మరొక మాట చూసుకొని ముగించుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగితే, లవోదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును, వాళ్ళ ఇంట్లో ఏముందంటమ్మా? సంఘం ఉందంట. వాళ్ళ ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘములోను చదివించిడి. లవోదికయకు రాసి పంపిన పత్రికను మీరు చదివించుకొనుడి. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. అర్కిప్పుతో ఎందుకు చెప్పాలో తెలుసా? అర్కిప్పు ఇంట్లో సంఘం ఉంది. అదే కదా ఫిలెమోను పత్రికలో చదువుకున్నాం. అవునా? చదువుకున్నావా లేదా? ఫిలెమోను పత్రికలో అదేనా చదువుకున్నాం. 1వ అధ్యాయం 2వ వచనం మళ్ళా చూడండి. ఎందుకు అర్కిప్పుతో చెప్పాలో తెలుసా? మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకు. ఈ అర్కిప్పు మళ్ళీ ఎక్కడ కనపడ్డాడు మనకి? కొలస్సీ పత్రికలో కనపడ్డాడు. ఆయనకి ఇచ్చినటువంటి పత్రిక
ఆ సంఘంకి ఇచ్చిన పత్రిక ఆయన కూడా ఏం చేయమన్నారు, ఆయనకి చెప్పమంటున్నారు. మరి ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పతో చెప్పుడు. అర్కిప్పకి ఎందుకు చెప్పాలంటే ఆయన ఎంత సంఘం ఉంది కనుక, మీ సంఘములు ఎలా అయితే ఈ పత్రిక చదివించారో అర్కిప్పకు కూడా చెప్పండి, చదివించమని. ఎందుకంటే ఆయన ఇంట్లో ఏముంది, సంఘం ఉంది. సంఘం ఉన్న ప్రతి ఇంట్లో వాక్యం ఉంటుంది. వాక్యం చదువుతున్న మన జీవితాలు ఖచ్చితంగా మారిపోతాయి. మన ఇల్లు సంఘంగా మారిపోతుందని దేవుడు మనకి ఈరోజు ఈ విషయాన్ని తెలియజేయాలనుకున్నాడు. ఎందుకంటే మన ఇల్లు సమాజంలో ఉండటం వేరు, మన ఇల్లే సంఘంగా ఉండటం వేరు. ఎప్పుడైతే మన ఇల్లు సంఘంగా ఉందో దేవునికి మనం సమాధానంతో ఉండగలం. మన ఇల్లంతా రక్షణ పొందాలని దేవుడు మనకి మన ఇంటిని సంఘంగా మార్చుకోవాలన్నాడు. అలా మార్చుకున్న వాళ్ళు చరిత్రలో మొదటి శతాబ్దంలో కొన్ని కుటుంబాలు మనం ముందు పెట్టాడు. అలాంటివి అకుల ప్రిస్కిల. మీకు తెలిసే లేదు, అకుల ప్రిస్కిల గురించి చాలాసార్లు చదువుకొని ఉంటాము. కానీ వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది, వాళ్ళ ఇల్లే సంఘంగా మార్చుకున్నారని చాలాసార్లు చదువుకోలేదు. అందుకని దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే మన ఇల్లు సంఘంగా మారిపోవాలి. అప్పుడే మనం సమాజాన్ని మార్చగలం. ఎప్పుడైతే మన ఇంట్లో సమాజం ఉందో మన సంఘాన్ని సమాజాన్ని ఏమీ చేయలేము, మన ఇంటిని కూడా మార్చుకోలేము. ఎందుకంటే ఎప్పుడైనా మనం వాకింగ్ చెప్పడానికి వెళ్ళామనుకోండి, మన ఇల్లు సమాజంగా ఉందనుకోండి, వాళ్ళు అనే మొదటి మాట ఏంటో తెలుసా, మీ అన్నయ్యను మార్చి, మీ తమ్ముడిని మార్చి. అవునా కదా? ఇదే ఎదురవుతుందా? ఖచ్చితంగా ఎదురవుతుంది. మీ తమ్ముడిని మార్చుకోవచ్చుగా, మీ అన్నయ్యను మార్చుకోవచ్చుగా, లేకపోతే మీ అమ్మను మార్చుకోవచ్చుగా. మనమేం చెప్తున్నాం అంటే యేసుక్రీస్తు వాడిని స్వరక్షకుడిగా అంగీకరించయ్యా అని మన సువార్త ప్రకటన చేస్తుంటే వాళ్ళు ఏమని ప్రకటన చేస్తారు తెలుసా, నువ్వు సువార్త చెప్తున్నావు బాగుంది, యేసుక్రీస్తు వారు రక్షకుడని చెప్తున్నావు, మాకు మాత్రమే రక్షకుడు కాదు, మీ అన్నయ్యకి, మీ తమ్ముడికి, మీ అమ్మకి, మీ నాన్నకి కూడా రక్షకుడేగా. అంటే మనం ఎలాంటి అవకాశం ఇచ్చాము, మన ఇంట్లో సమాజం ఉండడం వల్ల మనం సమాజానికి ఏమీ చెప్పని వారిగా మిగిలిపోవాల్సి వస్తుంది. అదే మన ఇంట్లో సంఘం ఉందనుకోండి, మన ఇంట్లో మన తమ్ముడు రక్షణ పొంది ఉంటాడు, మనం రక్షణ పొంది ఉంటాము, మన అమ్మ రక్షణ పొంది ఉంటుంది, మన నాన్న రక్షణ పొంది ఉంటాడు. మన ఇంట్లో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరూ రక్షణ పొంది ఉంటే అప్పుడు మనం సమాజానికి చెప్పడం చాలా సులువు. అప్పుడు సమాజం నుండి మనం నిందలు ఎదుర్కోం, సమాజం నుండి మనం ప్రశ్నలు ఎదుర్కోం. ఎప్పుడైతే మన ఇంట్లో కూడా సమాజం ఉందో మనం సమాజానికి ఏమీ చెప్పలేం. ఎప్పుడైతే మన ఇంట్లో సంఘం ఉంటుందో అప్పుడు మాత్రమే సంఘము సమాజానికి చెప్పగలం. అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే రోమపత్రికలు ఉంటుంది అన్నమాట. మనం గతంలో కూడా చదువుకున్నాం. 9వ అధ్యాయం మనం చదువుకొని 9వ అధ్యాయంలో పౌలు గారు ఒక మాట అంటాడు, నేను చాలా బాధపడుతున్నాను అంటాడు. 9వ అధ్యాయం ప్రారంభం వచ్చినాను, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. పౌలు గారికి ఏముందంట, బహు దుఃఖము, బాధ, వేదన ఉందంట. ఎక్కడ? హృదయంలో. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటలేదు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నది. అంటే రక్షణ పొందిన పౌలు గారి మనస్సు ఏం చెప్తుందంటే ఒక సాక్ష్యం ఇస్తుంది. ఆయనకు ఒక బాధ ఉంది, ఆ బాధే సాక్ష్యంగా చెప్తున్నాడు. ఏంటంటే అది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శ్రాపగ్రస్తుడినై ఉండకూడదును అని చెప్తూ, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. ఆయనకి ఏమని ఉందంటే కొందరినైనా రక్షించుకోవాలని ఉంది. ఆయనకున్న బాధ ఏంటంటే మనసులో దేహ సంబంధుల్ని కొందరినైనా రక్షించుకోవాలనే బాధ ఆయనకు మిగిలిపోయింది. 11వ అధ్యాయము రోమపత్రిక
13వ వచనాన్ని మనం మరలా చదువుతాం. ఇంకో వచనం, అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తులనై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. మీకు బాగా ఎదురైందో లేదో, మీ ఇంట్లో సువార్త చెప్పేటప్పుడు మీ రక్త సంబంధులతో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయో లేవో తెలియదు, కానీ నేనైతే ఎదుర్కొన్నాను. మనం యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించయ్యా అంటే వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని మన ఇంట్లో వాళ్ళే, నువ్వు నమ్ముకున్నావుగా నమ్ముకో, నాతో ఎందుకు నీకు, అవునా కదా? కానీ అపోస్తులైన పౌలు గారికి కూడా ఉంది ఆ బాధ, మనకే కాదు. ఏ విధం చేతనైనా వాళ్ళు ఏమవుతారంటే కోపడతారు మన మీద. ఎప్పుడైతే ప్రార్థనకు రాయ్యా, ప్రార్థన చేసుకోయా, ప్రతిరోజు ఇంట్లో వాక్యం చదువయ్యా అంటే విసిగిపోతారు, కోపడతారు. మనకు మాత్రమే కాదు, అపోస్తులైన పౌలు గారికి కూడా ఆ పరిస్థితి ఎదురైంది. ఆ పరిస్థితిని ఏమన్నాడంటే, ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి, వాళ్ళ కోపం వస్తే వచ్చింది కానీ వాళ్ళని ఏం చేయాలనుకున్నాడు? వారిలో కొందరినైనను రక్షింపవాలని నా పరిచర్యని ఘనపరుచుతున్నాను. నేనైతే సంఘాలన్నింటికి వాక్యం చెప్తున్నాను, అనేక పత్రికలు రాయగలుగుతున్నాను, కానీ నా రక్త సంబంధుల్లో కొందరినైనా అవసరమైతే వాళ్ళ కోపం వచ్చినా పర్వాలేదు, రోషం పుట్టించినా పర్వాలేదు, కానీ వారు మాత్రం రక్షింపబడాలి. ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు పౌలు గారు? మనమైతే సంఘం అంతటికి ప్రచారం చేయాలని, సమాజం అంతటికి వాక్యం చెప్పాలని అనుకుంటున్నాం కదా, అలాంటిది అపోస్తులైన పౌలు గారు కూడా చేశారు. అయితే ఆయన్ని పరీక్షించుకున్నప్పుడు, ఆయన ప్రశ్నించుకున్నప్పుడు ఆయనకి ఎదురైన ప్రశ్న ఏంటంటే, నా సమాజంలో, ఈ సమాజంలో, నా కుటుంబంలో ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే వారికి కోపం పుట్టించైనా సరే వారిని ఎక్కడికి తీసుకురావాలన్నాడు? రక్షణలోకి తీసుకురావాలి. ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను కనపరుచుతున్నాను. వాళ్ళ రక్త సంబంధుల గురించి ఆయన పడుతున్న బాధ, వారి కుటుంబం గురించి ఆయన పడుతున్న బాధ. మన కుటుంబాల్లో కూడా ఉండొచ్చు, అంటే సమాజంలో ఉన్నవారు ఎలా అయితే ప్రవర్తిస్తున్నారో అలాగే మన కుటుంబంలో ఉండొచ్చు. కానీ మన కుటుంబాన్ని సంఘంగా మార్చాలంటే ముందు మనము యేసుక్రీస్తు వారి రక్షణని మనము మన ఇంటి ద్వారాగా, మన ఇంటితోనే ప్రారంభించాలి. మన ఇంటినే సంఘంగా మార్చాలి. మొదట మన ఇంటిని కనుక సంఘంగా మార్చగలిగితే ఆ తర్వాత సమాజం అంతటినీ మనం సమాజంలో కొందరినైనా సంఘంలోకి తీసుకురావచ్చు, సంఘంగా సమాజాన్ని మార్చవచ్చు. కాబట్టి నా మాట ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన నామమున క్రీస్తు